బా ఏంటి బా టిఫిన్ సెక్షన్ రా ఇదే తీసుకోవాలి సార్ దీంట్లోకి ఏయ్ నాకు ఇంత తిందా రే ఉంటా కొంచెంసేపు ఆడకి వాళ్ళకి చాలా ఉంది క్యాబిన్లో లైట్ అయితే మలగటం లేదు, అందుకోసం అయితే మొత్తం ఫీజులన్నీ అయితే చెక్ చేస్తున్నాము. ఇదైతే నైట్ బ్యాటరీ డౌన్ అయింది ఇదే బండే. దాంట్లో మళ్ళీ ఏమైందంటే క్యాబిన్ లైట్ ముందు నుంచినే వెలగట్లేదంట. దాంట్లో ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఉందేమో అనేసి మనమే చెక్ చేసుకుంటున్నాము. చూడండి కామెడీ ఇక్కడ. మధ్యాహ్నం అయితే అయిపోయింది. మనిషి నాకెళ్ళి పోదండి ఏమైనా చేస్తుండే అంతా మడిపోతుంది. రా ఫాస్ట్ గా కమాండ్ చూడండి అంతా ఈయన చేస్తున్నాడు. మన గ్యాంగ్ అంతా వచ్చేసింది. వీళ్ళంతా ఆడ బండి విన్నోదన్న బండి అయితే ఆడ లోడుకు పెట్టేసి వచ్చినారు. ఇక్కడ వాళ్ళ బామర్ది, నా బామర్ది, ఇక్కడ వాళ్ళ బామర్ది. లాస్ట్ నన్ను వదిలే అంతలే మా ఊళ్ళు చేస్తే నేను దిగుతారా తగులుతా. ఫేమస్ చెప్పు హరే రామ్ ఏ జగన్నాథ ప్రభు క్యా హువా మళ్ళా చెప్పు తిరిగానా ఒకసారి మనకి వచ్చేది ఫస్ట్ వాడిని పట్టు ఆడ తిప్పేస్తా. అప్పుడు చెప్పు అది కదనా ఏ ప్రభు వాడ అరే జగన్నాథ ప్రభు క్యా హువా అనేది నేను వాడి ఫస్ట్ అరే ప్రభు జగన్నాథ ప్రభు. చూడండి మన లోడింగ్ పాయింట్లో ఫ్యాక్టరీ లోపల అయితే ఒక పిల్లోడు అయితే స్కేటింగ్ అయితే చేస్తున్నాడు. వీడియో తీస్తుంటే ఇంకా ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇక్కడెక్కడే నేను వీడియో తీస్తున్నాను అనేసి అలా ఉంటుంది మన ఒడిస్సాలో చిన్నపిల్లలు. మన బండి అయితే లోడ్ అవుతుంది. ఇంకా మన వినోదన్న బండి అయితే ఆల్రెడీ లోడ్ అయిపోయింది. మన బండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అన్న బండి అయితే పట్టబడి కట్టేసి అక్కడైతే పార్కింగ్ చేసినాము. ఇంకో బండి మన తర్వాత అయితే ఇంకో బండి అయితే వెయిటింగ్లో ఉంది. రోజుకి 3 బండ్లు అయితే లోడ్ అవుతాయి. ఇంకా ఇది వేసేసినారంటే మనమైతే ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్ళిపోవచ్చని అన్న కూడా ఆపుకొని ఉన్నాడు. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే సరుకు అది రెడీ అవ్వలేదని చెప్పేసి మన బండి అయితే ఆపేశారు. నైట్కి మార్నింగ్ వేస్తామని పొద్దున్న అయితే వేశారు. అన్న బండి అయితే వెళ్ళిపోయింది. మనకు లోడ్ అయితే అయిపోయింది. లోడ్ అయితే నైట్ చేయలేదు, తర్వాత మార్నింగ్ అయితే చేసినారు. మార్నింగ్ చేసి ఇప్పుడే పేపర్లు ఇచ్చినారు. 2 పాయింట్లు అన్లోడ్ చేయాలంట. టెక్కలు దింపుకొని మళ్ళీ చీపురుపల్లి వెళ్ళాలి మనము. అండి కూల్ డ్రింక్స్ ఇండస్ట్రియల్ పార్క్ అంట. చూడండి ఇక్కడైతే చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మొత్తం పెయింట్ డబ్బాలంతా పగిలిపోయినాయి. మళ్ళీ లోడ్ అయితే చేస్తున్నారు. లారీ లోడ్వి. మనమైతే ఒడిస్సా నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ ఆంధ్ర ఇంకా ఎంటర్ అవుతామనే దగ్గరలో ఒక ఒడిస్సాలో ఒక బంక్ ఉంటుంది, భారత్ బంక్. ఇక్కడైతే చూడండి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసినందుకైతే మనకు టీషర్ట్ ఇచ్చారు. మనకైతే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసినందుకు భారత్ పెట్రోల్ బంక్కి టీషర్ట్ ఇచ్చినారు. వెల్కమ్ టు మై మదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. మన గడ్డ మీదకి వచ్చేసాను మళ్ళీ ఒడిస్సాలో నుంచి. అయితే బార్డర్ చూడండి. ఇక్కడైతే బార్డర్ చెక్ పోస్ట్ చూస్తున్నారు కదా. మన బండ్లు అక్కడ వేరే స్టేట్ బండ్లు, తమిళనాడు బండ్లు ఇవన్నీ వచ్చేసి ఇక్కడైతే డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్, లేకపోతే ఏ బండి డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే సరుకు ఏదైతే ఉంటుందో ఈవే బిల్లులు ఇలాంటివన్నీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనకైతే మన మదర్ స్టేట్లోకి ఎంట్రీ అవుతున్నాం కాబట్టి మన వాళ్ళని ఏమో ఆపరు. ఏది సరుకు ఏదైనా ఏముండదు అనేసి ఏదైనా ఒకవేళ సేల్స్ ట్యాక్స్ అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు అయితే అడుగుతారు. వేరే అయితే ఏం మన వాళ్ళు ఎవరేం మాట్లాడరు మన స్టేట్లోకి మనం ఎంట్రీ అయ్యేటప్పుడు. దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ. చూడండి ఫ్రంట్ లో అయితే మన బండి అయితే దొండకాయలు లోడ్ వేసుకుని వెళ్తుంది. టైమింగ్ లోడ్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. 10 టైర్ మామూలుగా అయితే ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడికైనా లేట్ చేసినారంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, మార్కెట్కి లేట్ అయిపోతుంది. చూడండి మన బండి 70లో వెళ్తుంది, అది కూడా 70లోనే వెళ్తుంది. చూడండి ఇక్కడ బార్డర్ టోల్ గేట్లు అయితే మన బండికి వచ్చేసి కొంచెం ఓవర్ టర్న్ వచ్చింది. 400 కేజీలు ఎక్స్ట్రా ఉంది. 400 కేజీలు ఎక్స్ట్రా ఉండడం వల్ల ఏమంటే మనకి
ఎక్స్ట్రా 180 రూపీస్. ఇదైతే మన ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ టెక్కలి. లాస్ట్లో ఉన్న 2 లైన్లు మాత్రం దింపుకుంటారు, మిగిలిందంతా 2వ పాయింట్లో దింపుతారు. అదే సెకండ్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే మనమైతే బండి ఆపేసుకున్నాము. ఇక్కడైతే మనము నైట్ డిన్నర్కి అయితే ఒక ఆనియన్ దోశ, పరోటా 2 ఆర్డర్ చెప్పేసినాము. అన్న వేస్తున్నాడు. చూడండి ఇక్కడైతే వైర్లు ఉన్నాయి, పట్టిప్పేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని తాళ్ళు ఇప్పుకోవాలి. మనకైతే లాస్ట్ పాయింట్ చీపురుపల్లి అన్లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక గుడి ఉంది పొద్దున్నే. సరే దగ్గర అయిపోయిందని. ఆల్మోస్ట్ అన్లోడింగ్ అయిపోవచ్చింది, ఇంకా కొంచెం ఉన్నాయి. మనమైతే లోడింగ్ అయితే సెట్ చేసుకోవాలి. శ్రీకాకుళం అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి మనం అన్లోడ్ చేసుకొని. చూడండి ఇక్కడైతే మన బండిలో అన్లోడ్ చేస్తున్నాడు కదా అన్న, అయితే మాటలు అయితే సరిగ్గా రావన్నమాట. కానీ చూడండి అన్న అయితే కష్టపడడం ఎలా కష్టపడుతున్నాడో. 6 ప్యాక్ ఉంది అన్నకి. ఏం చేద్దాం, పరిస్థితుల ప్రభావం. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ చేసుకునేసి శ్రీకాకుళం మనోజ్ గారి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి మనకైతే లోడ్ సెట్ చేసుకొని మన వైపుకి అయితే వెళ్ళొచ్చు. టైం అయిపోయింది, ఇప్పటికే 9:30 అవుతుంది. ఇప్పటికే లోడ్లు అన్నీ వెళ్ళిపోయింటాయి. ఏదో ఒకటి చూసేసుకొని ఈరోజు లోడ్ చేసేసుకోవాలని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను. మన శ్రీకాకుళంలో అయితే లారీ డ్రైవర్స్ కోసం అయితే, ట్రక్ డ్రైవర్స్ కోసం అయితే మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. మామూలుగా మంత్లీ వన్స్ అయితే మన ఆఫీసుల దగ్గర వచ్చేసి వీళ్ళైతే చేస్తుంటారంట. చూడండి మనకైతే బీపీ టెస్టు, షుగర్ టెస్టు, తర్వాత హెచ్ఐవి టెస్టు ఇలాంటివన్నీ చేస్తారు. తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా టాబ్లెట్లు కూడా ఇస్తారు వీళ్ళు. వీళ్ళు చేసే టెస్టులన్నీ ఏమంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మొత్తం అయితే వీళ్ళు ఫ్రీగానే చేస్తారు, ఎలాంటి ఒక 1 రూపీ కూడా తీసుకోరు. చూడండి హెచ్ఐవి టెస్ట్ అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ టెస్ట్ చేసిన డ్రైవర్లందరికీ నెగిటివ్ వచ్చింది. అందరూ హెల్తీగానే ఉన్నారు, నో ప్రాబ్లం. హెచ్ఐవి లాంటివి, షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి ఏం లేవు. ఒకరిద్దరికైతే బీపీ అలాంటిది ఉన్నది. కొంతమంది అయితే షుగర్ టెస్ట్లు అయితే చేసుకున్నారు, ఆల్రెడీ షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు. వీళ్ళైతే బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత వితిన్ 5 to 10 minutes లోపల అయితే మనకి రిపోర్ట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ఉంటే వీళ్ళు మన ఆధార్ నెంబర్ ఇవన్నీ తీసుకొని గవర్నమెంట్కి అయితే అప్డేట్ చేస్తారు. వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ట్రీట్మెంట్ ఇస్తారనమాట. జీవితంలో